ఈ హోమ్‌మేడ్ సీరమ్ అనేది హెయిర్ సీరమ్ అనేది యూజ్ చేయడం వల్ల నా హెయిర్ ఫాల్ అయితే పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ముందు వీడియోలో చూసినట్లయితే కనుక మీకు తెలిసిపోతుంది హెయిర్ రీగ్రోత్ అనేది ఎంత ఫాస్ట్‌గా జరిగిందో. సో, డెఫినెట్‌గా మీకు కూడా ఈ హెయిర్ గ్రోత్ సీరమ్ అనేది 100% అయితే రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియేట్‌గా స్టాప్ అయిపోయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా హెయిర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా, సాఫ్ట్‌గా, సిల్కీగా కూడా ఉంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో హైడైస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ సీరం. ఎస్ అండి, సీరం కోసం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. హెయిర్ గ్రోత్ సీరం అంటే సీరం అంటే కెమికల్స్ ఉంటాయనుకోవచ్చు, లేదంటే సీరం అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా బయట నుంచి కొని తెచ్చుకోవాలా, ఖర్చు అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అస్సలు భయపడకండి. ఈ సీరం మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్గానే ఈజీగానే మనం ఇంట్లో సీరం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సీరం వల్ల ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు, అదేవిధంగా ఎలాంటి కెమికల్స్ ఉండవు, అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదు. సో, ఎవరికైతే హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. బట్ మీరు ఒకటి ఏంటంటే కదా, కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి 2 సార్లు యూజ్ చేసి స్టాప్ చేసేసి రిజల్ట్ లేదనుకుంటే కాదండి. కంటిన్యూగా వారానికి ఒక 2 సార్లు అయినా సరే మీరు రెగ్యులర్గా పెట్టుకుంటే డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఇదే సీరంతో మీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుందన్నమాట. సో, డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. ప్రిపరేషన్ చూద్దామండి. ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. వాటర్ వేడవుతున్నప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక స్పూన్ మెంతులు తీసుకుందాం. ఈ మెంతులో వచ్చేసి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి జుట్టుని కుదుళ్ళని చాలా బలంగా చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేస్తుంది. సెకండ్ వచ్చేసి నల్ల జీలకర్ర, కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ సీడ్స్ కూడా హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి హెయిర్ గ్రోత్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో వచ్చేసి లినిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ప్రీమెచ్యూర్ హెయిర్ని, వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి ఈ నల్ల జీలకర్ర అనేది 100% అయితే వర్క్ అవుతుందన్నమాట. తల మాడ మీద ఉన్నటువంటి పిగ్మెంట్ సెల్స్ని తగ్గకుండా చేస్తుంది. తగ్గకుండా చేయడం వల్ల వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అవిసె గింజలు. అవిసె గింజల్లో వైటమిన్ బి ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుందండి. ఇవి యూజ్ చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అలాగే హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు. హెయిర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా హెల్దీ హెయిర్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కర్రీ లీవ్స్. ఈ కర్రీ లీవ్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయండి. ఇందులో వచ్చేసి వైటమిన్ సి ఉంటుంది, బి ఉంటుంది. ఇవి హెయిర్ ఫాల్కి సూపర్ హోమ్ మేడ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. మనం కర్రీ లీవ్స్ని వాటర్లో కొంచెం ఒక 10 నిమిషాలు మరగబెట్టి వాటర్ అయినా చల్లారిన తర్వాత బిఫోర్ హెడ్ బాత్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక వాటర్ని నెత్తి నుంచి తల మీద నుంచి పోసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది అనమాట. సో, అంత మంచి పోషకాలు అనేవి ఈ యొక్క కరివేపాకులో ఉన్నాయి కాబట్టి నేను కరివేపాకులు కూడా వేస్తున్నాను. ఈ ఇలా సీరం వేసిన యూజ్ తర్వాత చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ జుట్టు కుదుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్‌గా, బలంగా ఉంటాయి. చాలామందికి ఏంటంటే జుట్టు కుదుళ్ళు అనేవి బలహీన పడిపోవటం వల్ల, డండ్రఫ్ రావడం వల్ల, అలాగే సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టు కుదుళ్ళు అనేవి బలహీన పడిపోయి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇంటర్నల్‌గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్‌గా కూడా మనం కొన్ని ప్యాక్స్ కానీ, ఆయిల్స్ కానీ వేసుకోవాలి. సో, ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ జుట్టు యొక్క కుదుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్‌గా, బలంగా చేస్తాయన్నమాట. సో, అదేవిధంగా డండ్రఫ్ కూడా తగ్గిస్తాయండి. జుట్టు అనేది ఎక్కడ చిట్లిపోకుండా అండ్ తెగిపోకుండా సాఫ్ట్‌గా ఉండడానికి కూడా ఈ ప్యాక్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్ప్లిట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క సీరం అనేది 100% అయితే రిజల్ట్ ఉంటుంది. సో, అదేవిధంగా చాలామందికి ఏమవుతుందంటే కనుక దువ్వేటప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోతుంది. తెగిపోతుంది. ఎక్కడికి మధ్యలోనే దువ్వుతున్నప్పుడు మధ్యలో తెగిపోతుంది. అదేంటంటే కనుక హెయిర్ వెంట్రుక అనేది బలహీన పడిపోతుంది. కొంచెం ఒక చోట లావుగా ఉంటుంది, ఒక చోట సన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ సీరం అనేది 100% అయితే రిజల్ట్ ఉంటుందన్నమాట. టోటల్‌గా చెప్పుకోవాలంటే హెయిర్ సీరం అనేది మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా బెస్ట్
బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ద బెస్ట్ హెయిర్ సీరం అని చెప్పుకోవచ్చు. సో ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఒకసారి నమ్మి ఒకసారి మీరు ట్రై చేయండి, రిజల్ట్ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క 15 నిమిషాలు మనం ఇలాగా మరగబెట్టుకుంటే మనకి జెల్ అనేది ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, స్టిక్కీగా చక్కగా తీగలాగా వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం వడగట్టుకుని జెల్ అనేది తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వడగట్టుకుంటే కనుక జెల్ అనేది మనకి రాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు జెల్ అనేది తీసేసుకుని సపరేట్ చేసేసుకోండి. ఇది జెల్ని మనం హెయిర్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేయండి. వారానికి ఒక 2 సార్లు ట్రై చేయండి. అండ్ ఇది ఉంది కదండి, ఉడకబెట్టుకున్నటువంటి మెంతులు, అవిసె గింజలు, కలోంజీ సీడ్స్, కరివేపాకు ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మాస్క్ కింద కూడా హెయిర్ మాస్క్ కింద వేసుకోవచ్చండి, మిక్సీ పట్టేసుకుని పేస్ట్ లాగా. సో ఇది కూడా పడేయక్కర్లేదండి, ఇది కూడా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ జెల్ అనేది హెయిర్కి అప్లై చేయండి. సీరం యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఎంత డ్యామేజ్ అయిపోయినా, ఎంత ఫ్రీజీగా ఉన్నా, ఎంత డ్రైగా ఉన్నా, ఎంత గడ్డిలాగా ఉన్నా సరే మీ హెయిర్ని రిపేర్ చేయడానికి ఈ సీరం అనేది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి. డెఫినెట్గా మీ హెయిర్ అనేది సాఫ్ట్గా, సిల్కీగా చేయడానికి, మెరవడానికి సో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది అనమాట దాని రిజల్ట్ ఏంటనేది. తప్పకుండా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. హెయిర్ ఫాల్ ఇమీడియట్గా తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి. ఈ సీరంని అట్లీస్ట్ మీరు వారానికి 2 సార్లు ట్రై చేయండి. ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుందండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి న్యాచురల్ హోమ్మేడ్లో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. అదేవిధంగా ఇందులో వచ్చేసి కర్రీ లీవ్స్ ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, అవిసె గింజలు ఉన్నాయి హెయిర్ సాఫ్ట్గా గ్రోత్ అవ్వడానికి. అదేవిధంగా నల్ల జీలకర్ర, కలోంజీ సీడ్స్ కూడా ఉన్నాయండి. సో చాలా అంటే చాలా 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 బాగా పనిచేస్తుంది. దీన్ని చెప్పుకోవడం అంటే ట్రై చేయడంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.